మీలో ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్ట్రాటజీస్ని యూజ్ చేస్తున్నారు? ఎస్, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మనం స్ట్రాటజీస్ అనేది యూజ్ చేయాలి. అలాంటి స్ట్రాటజీస్ మనం యూజ్ చేస్తేనే మనం ఇన్వెస్ట్మెంట్లో కూడా మంచి ప్రాఫిట్స్ మనం గెయిన్ చేయగలుగుతాం. సో ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వెల్కమ్ టు నేర్చుకో ఆఫీషియల్ షో స్టాక్ మార్కెట్ బేసిక్స్. దిస్ ఈజ్ రౌజయ్య, రిజిస్టర్డ్ సబ్ బ్రోకర్ అనలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, ఇన్వెస్టర్స్ 2 టైప్స్ ఉంటారు. ఒకటి మంత్లీ కొంత అమౌంట్ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, అండ్ ఇంకొకటి ఒకటేసారి బల్క్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా నేను చెప్పే స్ట్రాటజీని ఫాలో అవడం ద్వారా మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేయగలుగుతారు. ఫస్ట్, ఎస్ఐపి రూపంలో మంత్లీ కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. అండ్ మీరు మంత్లీ అని ఒక డేట్ కి ఫిక్స్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ ని తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అనే ఒక స్టాక్ ని తీసుకున్నారు. ఆ స్టాక్ అనేది 500 రేంజ్ లో ఉంది. సో ఆ 500 రేంజ్ లో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఎస్ఐపి అనేది చేశారు. సో అలా చేసిన తర్వాత ఆ స్టాక్ కనుక 5% ఎప్పుడైతే ఫాలో అవుతుందో, ఆ ఫాలో అయిన తర్వాత మీరు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అంటే లైక్ మీరు ఇంతకు ముందు రెగ్యులర్ గా మంత్లీ ఎస్ఐపి చేసేవాళ్ళు కదా, అలా చేయకుండా అది ఎప్పుడు ఫాలో అవుతుందో అని వెయిట్ చేసి అది 5% ఫాలో అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అండ్ దాని తర్వాత మళ్ళీ థర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే సెకండ్ ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి 5% ఫాలో అయినప్పుడు మళ్ళీ థర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అలా ఫాలో అవుతున్న ప్రతిసారి కూడా మీరు 5% ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్ లో మీకు అక్కడ యావరేజింగ్ అనేది జరిగి మీకు రికవరీ అయ్యేటప్పుడు మీకు డబుల్ ద ప్రాఫిట్ అనేది మీరు చూడగలుగుతారు. లేదు మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాతే మార్కెట్ ఫాలో అవ్వకుండా అప్ సైడ్ వెళ్తూ ఉంటే, అప్పుడు మీరు హై నుంచి ఎప్పుడైతే మార్కెట్ 5% ఫాలో అవుతుందో అప్పుడు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ 5% ఎప్పుడైతే ఫాలో అవుతుందో అప్పుడు థర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ వెళ్ళాలి. సో ఇలా మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ విధంగా చేయండి. లేదు ఒకటేసారి మీరు బల్క్ గా కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే కూడా ఎఫ్ఎన్ఓ లో ఉన్న స్టాక్స్ ని మీరు సెల్ చేసుకుని ఆ స్టాక్స్ కి సంబంధించిన ఫ్యూచర్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. బట్ ఫ్యూచర్స్ లో కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ మీరు ఎఫ్ఎన్ఓ లో చేయడం ద్వారా అక్కడ మీకు కొన్ని బెనిఫిట్స్ అనేవి కూడా ఎక్స్ట్రాగా మీకు యాడ్ అవుతాయి. మార్జిన్ వల్ల మీరు ఈక్విటీలో తీసుకునే దానికంటే కూడా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ స్టాక్స్ అనేది మీరు దాంట్లో తీసుకోగలుగుతారు. అక్కడ మీరు రికవరీ అయ్యేటప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ కూడా చూడగలుగుతారు. సో బల్క్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆప్షన్స్ ని మీరు హెడ్జింగ్ కింద తీసుకోండి. లైక్ మీరు ఫ్యూచర్ ని బై చేస్తే దానికి నియర్ బై ఉన్న పుట్ ఆప్షన్ రెగ్యులర్ గా మీరు బై చేస్తూ ఉంటే మీకు అక్కడ ఇంకా తక్కువ మార్జిన్ అనేది యాడ్ అవుతుంది. బట్ తక్కువ మార్జిన్ కి వస్తుంది కదా అని డీప్ గా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి మాత్రం అసలు ట్రై చేయకండి. మీది ఏదైతే ఒరిజినల్ క్యాపిటల్ ఉంటుందో అదే క్యాపిటల్ కి సంబంధించిన ఫ్యూచర్స్ మాత్రమే తీసుకోండి. అండ్ ఎక్స్ట్రాగా ఉన్న మనీని కావాలంటే మీరు ఆప్షన్స్ లో స్ట్రాటజీస్ లో మీరు డిప్లాయ్ చేసుకోవడం ద్వారా మీరు అక్కడ మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేయగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఏ కంటెంట్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్ చేస్తారో అదే కంటెంట్ ని ఫర్దర్ వీడియోస్ లో తీసుకొస్తాము. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నేర్చుకో యాప్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.